ఈ కవిత పుస్తక ప్రపంచంలో 64 అనుకుంటాను, 1964లో పబ్లిష్ అయింది. దీని టైటిల్ బ్రతుక్కి నైరాశ్యం చెప్పిన భాష్యం. ఇది జీవితమా నేస్తం, ఇది జీవితమా నేస్తం, అభాగ్యుల అశ్రుధారులకు ఆనందిస్తూ అన్యాయం చేతిలో ఆటబొమ్మగా మారుతూ ఆదర్శం పిడికిల నుంచి పాదరసంలా జారుతూ మారుతూ ఎక్కడో తేలుతూ బాధిస్తూ వేధిస్తూ హాలాహలం చిలికిస్తూ అపశృతులు పలికిస్తూ ఆశలను వమ్ము చేస్తూ ఆశయాలను దుమ్ము చేస్తూ మనిషిని త్రిశంక స్వర్గంలో తోసేస్తూ ఇది జీవితమా నేస్తం, ఇప్పుడు చెప్పు. కాదు నేస్తం, జీవితం కాదిది. ఇది విముక్తి కనిపించని శాపం, విరక్తి కలిగించే వికృత రూపం, తీరని తాపం. ఇది పీడకల, ఇది వధ్యశిల, ఇది అగ్నిశిఖ, ఇది మరీచిక. ఇది జీవితం కాదు నేస్తం, ముళ్ళ కిరీటం, ఇరుకు కవాటం. ఇదొక మేడిపండు, ఇదొక జీలుగు బెండు. భావం కరువైన బరువు కవిత, చంచల చిత్తవృత్తి గల వనిత. ఇది జీవితం కాదు నేస్తం, ఇది పాలిపోయిన అధరం, గడ్డకట్టిన రుధిరం, గుండెల మీద కుంపటి, చిమ్మని చీకటి. ఇది అందని శిఖరం, ఆశలను మిరింగేసే మకరం. అర్థం కాని చిత్రం, గడువు మీరిన పత్రం. ఇది జీవితం కాదు, గుండెలో సుడులు తిరిగే శోక గీతం, గొంతు మీద కూర్చున్న భయంకర భూతం, గమ్యం లేకుండా బయలుదేరిన రైలు, ఎంత రాసినా తరగని ఫైలు. ఇది తెగులు పట్టిన చేను, రోగాలతో కుళ్ళే మేను. ఇది మురికి సంధు, బాధల విందు. ఇది జీవితం ఎట్లవుతుంది నేస్తం, ఇది చుక్కాని విరిగిన పడవ, ఇది పరిష్కారం లేని గొడవ. ఇంకెన్ని చెప్పను నేస్తం, ఇంకేం చెప్పను.